కాలంలో పురుషుడు లేదా స్త్రీ పరాయి వాళ్ళ వ్యామోహంలో పడి తమ భాగస్వామిని మోసం చేస్తూ ఉన్నారు. ఫలితంగా కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతూ ఉంది. తాజాగా పంజాబ్లోని అమృత్సర్లో ఓ వ్యక్తి పరిస్థితి తెలుసుకుంటే బాధపడక తప్పదు. అతడికి 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే అతడి భార్య గత 8 ఏళ్లుగా భర్తను మోసం చేస్తూనే ఉంది. అమృత్సర్ కు చెందిన రవి గులాటి అనే వ్యక్తి ఏప్రిల్ 25, 2010న హిమానీని వివాహం చేసుకున్నాడు. వారికి 2 పిల్లలున్నారు. 2018లో హిమాని తన ప్రియుడితో కలిసి ఒక హోటల్లో ఉండగా భర్తకు పట్టుబడింది. ఆ సమయంలో 2 కుటుంబాల సమక్షంలో చర్చలు జరిగాయి. హిమాని క్షమాపణ చెప్పి భర్త పిల్లలతో కలిసి ఉంది. కొన్నేళ్లు బాగానే ఉన్న హిమాని మళ్లీ తప్పుడు దారిలోకి వెళ్ళింది. భార్య వ్యవహారంపై భర్తకు అనుమానం రావడంతో అతడు ఆమె స్కూటీలో జీపీఎస్ ట్రాకర్ను అమర్చాడు. ఆదివారం మధ్యాహ్నం హిమాని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె స్కూటీని రవి ట్రాక్ చేశాడు. అది ఒక హోటల్ దగ్గర ఉన్నట్టుగా తేలింది. రవి నేరుగా ఆ హోటల్ దగ్గరికి వెళ్లాడు. హోటల్ కు చేరుకున్న రవి తన భార్యను మరొక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇక భార్యతో కలిసి ఉండేది లేదని తేల్చి చెప్పేశాడు. స్థానిక ఎమ్మెల్యే వారి మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించినా కూడా సఫలం కాలేదు. దీంతో హిమాని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది.